నమస్తే. నేను డాక్టర్ శ్రీకాంత్. బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆనరీ ప్రెసిడెంట్‌గా చేస్తున్నాను. విద్య అనేది కేవలం ఒక వ్యక్తిగత వికాసానికే కాదు, మొత్తంగా సమాజ అభివృద్ధికి తోడ్పడుతుందనే కాన్సెప్ట్ తోటి మేము ఈ విద్యాదాన కార్యక్రమం 40 సంవత్సరాల క్రితం మొదలెట్టాం. ఈ మా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది కేవలం ఆర్థిక చేయూత ఇవ్వడానికే కాదు. పిల్లలకి మానసిక స్థైర్యం, అలాగే వాళ్ళ సంస్కారం బాగా ఇంప్రూవ్ అయ్యేలాగా, సమాజంలో వాళ్ళు ఒడిదుడుకులను తట్టుకునే మనోస్థైర్యం ఉండేలాగా, వాళ్ళని ట్రైనప్ చేసి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ముఖ్యోద్దేశం. విద్యాదత్తత కార్యక్రమం 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో లబ్ధి పొందిన పిల్లలు ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా మంచి పదవుల్లో ఉంటూ, వాళ్ళు కూడా వాళ్ళకున్న సంస్కారంతోటి మా సమాఖ్య ఈ విద్యాదత్తత కార్యక్రమంలోనూ, ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లోనూ నమస్తే అండి. నా పేరు భరద్వాజ్ చక్రవర్తి. బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య గాయత్రి భవన్ విజయనగరం అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించా. ఈసారి ప్రతిభా పురస్కార మహోత్సవాన్ని జూలై 12 ఆదివారం సాయంత్రం 4 గంటలకు జ్ఞాన సరస్వతి ఆలయంలో నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు విచ్చేస్తున్నారు. అదే ప్రియ అతిథిగా స్థానికంగా ఉండే ప్రముఖ ఆడిటర్ రామ్జీ గారు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 87 మంది దత్తత చేసుకున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం, అదే ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, సిఈసి టాప్ టౌనర్స్ కి గోల్డ్ మెడల్స్ బహుకరణ జరుగుతుంది. వివిధ ఇంకా డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th క్లాస్ లో కూడా ప్రతిభ చూపించే వాళ్ళకి రకాల పథకాల్లో కూడా వారికి అనేకమైన ఉపకార వేతనాలు అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. Yes.